కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజీల భద్రత పునరుద్ధరణ అంశాలపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఏసీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్తో పాటు సంబంధిత ఉన్నత అధికారులు హాజరయ్యారు. బ్యారేజీల మరమ్మతులు, భద్రతా చర్యలు, పునరుద్ధరణ ప్రక్రియలో ఇప్పటివరకు నిర్వహించిన సాంకేతిక పరీక్షలు, వాటి ఫలితాలపై అధికారులు సమగ్రంగా చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ చేపట్టాల్సిన సాంకేతిక చర్యలపై కూడా సమావేశంలో చర్చిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చి ఏం చేద్దామని మన ఇరిగేషన్ శాఖ అధికారి శ్రీధర్తో పాటు పలువురు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రీడిజైన్ సంబంధించిన అంశంపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినటువంటి మేడిగడ్డ అన్న అంశాలు ఏదైనా చేపట్టాలి అన్న దానిపై కూడా ఇప్పటికే నిపుణుల కమిటీని వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో పాటు వారు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలతో పాటు మరోవైపు ఈ శాఖలో ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది ఇంజనీర్ల సహాయంతో వాటికి సంబంధించిన మరమ్మతులపై కూడా ఇప్పటికే పూర్తిగా అధ్యయనం చేయడం. అధ్యయనానికి సంబంధించినటువంటి నివేదికని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నివేదికను చూపించే అవకాశం. దీంతో పాటు ఇప్పటికే నిండినటువంటి అటు సంబంధించినటువంటి కొంతమంది ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇప్పటికే నిండుకుండలా మారింది. వాటికి సంబంధించినటువంటి నీటిని విడుదల అన్న అంశంపై ప్రాజెక్ట్ సంబంధించిన అంశంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు గత కొంతకాలంగా పిల్లర్లు మొత్తం కూడా కుంగిపోయిన నేపథ్యంలో ఇప్పటికే మరమ్మతులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి శానిటీ అంటే ఏ రకంగా దాన్ని నియమించాలి, ఏ రకంగా మళ్ళీ పునరుద్ధరించాలన్న అంశాలపై కూడా నిపుణులతో ఇప్పటికే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధ్యయనం చేసింది. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలపై కూడా ఈ యొక్క ఎన్డీఎస్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిర్వహించేటువంటి ఈ సమావేశంలో కూడా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నీటికి సంబంధించిన అంశాలు, ఏ రకంగా డ్యామ్ సేఫ్టీలకు సంబంధించిన అంశాలు కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం. ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఈ యొక్క సమావేశం స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పార్టిసిపేట్ జరిగింది. ఈ సమావేశంలో కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన పునరుద్ధరణకు సంబంధించిన మరమ్మతులు, వీటన్నిటి అంశాలపై కూడా ఈ రోజు సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా కనబడుతుందని చెప్పు. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.